या देवी सर्वोतेषु मातृपेन संस्थिता नमस्तस्ते 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 नमः। ओं महागणाधिपते नमः, महासरस्वत्यै नमः, शिवाय गुरवे नमः, अस्मद्गुरुभ्यो नमः। हरि ओं। श्रीराम राम रामेति रमे राम मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम रामे। శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం అండి. శ్రీ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరూ కూడా చెప్పుకుంటూ, ఈ ఉగాది సందర్భంగా ఈ ఉగాది నుంచి అంతా కూడా విశ్వవసునామ సంవత్సర ఈ యొక్క ఫలితాలంతా కూడా ఏ రకంగా ఉంటాయి, వర్ష ఫలితాలు, వార్షిక ఫలితాలంతా కూడా తెలుసుకుంటున్నాం. ఈ యొక్క గోచారరీత్యా వివిధ గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా, గ్రహాల యొక్క కలయిక ఆధారంగా ఫలితాలంతా కూడా ఆధారపడి ఉంటాయి. కావున ఈ యొక్క వర్ష ఫలితాలు, వార్షిక ఫలితాలు అంతా కూడా తెలుసుకొని ఈ యొక్క పరిహారం అంతా చేసుకోవడం వల్ల శీఘ్ర శుభ ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఉంటాయి తెలుసుకుంటాం. ఈ యొక్క నవనాయకుల ఫలితాలంతా కూడా ఎటువంటి ఫలితాలు ఉంటాయి, అటువంటి ఫలితాలంతా కూడా తెలుసుకుంటున్నాం. విశ్వవసునామ సంవత్సరంలో ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క విశ్వవసునామ సంవత్సరానికి విశ్వవసు అనే గంధర్వరాజు యొక్క నామంతో ప్రారంభమైంది. ఒక ఏకాదశ గంధర్వరాజు యొక్క నామంలో ప్రధానమైన విశేషమైన నామం ఇది విశ్వవసు నామం అని చెప్పేసి. విశ్వవసు అనే గంధర్వరాజు ఎటువంటి వాడయ్యా అని చెప్పేసి అంటే, మానవ జీవితంలో అన్యోన్యమైన దాంపత్య కోసం కానీ, వివాహాది శుభకార్యాలు జరగాలన్నా కానీ ఈ యొక్క గంధర్వరాజు అనుగ్రహం శీఘ్రంగా ఉండాలట. ఎవరైనా వాళ్ళకి అన్యోన్యమైన దాంపత్యం కోసం అని చెప్పేసి, ప్రేమ అనురాగం ఆప్యాయత కోసం అని చెప్పేసి ఈ విశ్వవసునామ సంవత్సరంలో ఈ విశ్వస్వ గంధర్వరాజునంతా కూడా ఆరాధన చేసుకోవడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగము, శుభకార్యాలు ఇంట్లో జరగడము, ఆ ప్రేమ అనురాగంతో సఖ్యతగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా ఈ యొక్క విశ్వవసు నామ సంవత్సరానికి మహావిష్ణువు ఒక నామం కూడా అంటారు. విష్ణు ఒక నామము, విశ్వకారకుడు అయిన యొక్క మహావిష్ణువు ఒక నామం అని చెప్పేసి అంటారు. ప్రధానంగా విశ్వవసు నామ సంవత్సరంలో ఎటువంటి ఫలితాలు ఉంటాయి? రవి రాజుగా అయినాడు, ఈ యొక్క మంత్రి అంతా కూడా చంద్రుడుగా అయినాడు, సైన్యాధిపతి అంతా కూడా శనిగా అయినాడు, ఓకే, సస్యాధిపతి అంతా కూడా బుధుడుగా అయినాడు, ధన్యాధిపతి అంతా కూడా అంగారకుడుగా ఉన్నాడు, అర్ఘ్యాధిపతి రవి, మేఘాధిపతి రవి, రసాధిపతి శుక్రుడు, నీరసాధిపతి అంగారకుడు, పురోహితుడు బుధుడు, పరీక్షకుడు బుధుడు, గణికుడు శుక్రుడు, గ్రామపాలకుడు రవి, దైవజ్ఞుడు రవి, రాష్ట్రాధిపతి రవి, అశ్వాధిపతి చంద్రుడు, సర్వదేశోద్భతి చంద్రుడు, పశునామాధిపతి రవి, దేవాధిపతి బుధుడు, నరాధిపతి శని, మృగాధిపతి రవి, శుభాధిపతి రవి, వర్షాధిపతి రవి, ఈ రకంగా గ్రామాధిపతి బుధుడుగా ఉన్నాడు. నైవేద్య నాయకుల్లో ఈ ఫలితాలంతా కూడా ఎక్కువ ఫలితాలు రవికి మరియు చంద్రుడికి బుధుడికి ఉన్నాయి. కావున శుక్రుడికంతా కూడా రసాధిపతి అనేది మేఘాధిపతి రవిగా ఉన్నాడు. కావున ప్రధానంగా వర్షపాతం తక్కువగా ఉంటుంది. ఈ సంవత్సరం అంతా కూడా ఎండలు తాపం అనేది ఉంటుంది. అల్ప వర్షం అనేది సాధారణంగా ఉండేది. ఈ సంవత్సరం అంతా కూడా వర్షపాతం తక్కువగా నమోదవుతుంది. పాడి పంటలు, పశుపక్షాదుల వల్ల పంటలు తక్కువగా పండడం, ఈ యొక్క పంటలంతా కూడా నష్టపోవడం అనేది జరగడం కానీ, రెండు పంటలు అయితే ఖచ్చితంగా రావడం, ఈ యొక్క ఎరుపు రంగు ధాన్యాలు, పప్పు దినుసులంతా కూడా ఎరుపు రంగు ధాన్యాలంతా కూడా మంచిగా సాగు కావడం జరుగుతూ ఉంటుంది. ఎరుపు రంగు ధాన్యాలు అంటే కందిపప్పు, కందులు మరియు గోధుమలు, ఈ యొక్క మరియు పెసర్లు కూడా, ఈ యొక్క ఎరుపు రంగు ధాన్యాలు, రాగులు కూడా మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ సంవత్సరం అంతా కూడా మంచి ఫలితాలు రావడానికి అంతా కూడా ఈ యొక్క రవి ఆరాధన చేసుకోవడం వల్ల, సూర్య నమస్కారాలు ఆచరించడం వల్ల, సూర్యుడికి అంతరకు అర్ఘ్య ప్రదానం చేయడం వల్ల, రవి రాజుగా ఉన్నాడు కావున సంపూర్ణమైన ఆరోగ్యవంతమైన జీవితం రావడానికి, ఆనందమైన జీవితం రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా మేషరాశిలో అంతా కూడా మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయి? ఈ యొక్క గోచార చక్రవశాత్వం అంతా కూడా చూసుకుంటే మీనరాశులు అంతా కూడా శని, బుధ, రాహు, సూర్య చంద్రుల కలియుగతోటి ఈ యొక్క షష్టగ్రహ కూటమితోటి అంతా కూడా కలియుగగా ఉంది. శుక్ర శని బుధులు కలియుగంతా కూడా శుక్రుడు నీచస్థానంలో సంచారించడం, శుక్రుడు అంతా కూడా వక్రగతిలో సంచారం చేయడం ప్రధానంగా ఉంటుంది. ఈ యొక్క శనీశ్వరుడు అంతా కూడా 29 తారీఖు 30 తారీఖు అంతా కూడా మీనరాశిలో సంచారం చేయడం ప్రధానమైన
కారణంగా చెప్పడం జరుగుతుంది. వివిధ రాశుల వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం స్టార్ట్ అవ్వడం, మరియు ఏలినాటి శని ప్రభావం అంతా కూడా వివిధ రాశుల వాళ్ళకి 2వ స్థానంలో, ప్రథమ స్థానంలో ఉండడం అంతా కూడా 3వ స్థానంలో కూడా ఉండడం కూడా ప్రధానమైన విశేషంగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క అర్ధాష్టమ శని ఏ రాశుల వాళ్ళకు ఉంది, ఈ యొక్క అష్టమ శని దోషం ఏ రాశి వాళ్ళకు ఉన్నది, సర్వగ్రహ దోష నివారణార్థం ఏ పరిహారాలు చేసుకోవాలో ప్రధానంగా తెలుసుకుందాం. ఈ యొక్క పంచాంగ విశేషాలు అంటే ప్రధానంగా తిథి వార కరణ నక్షత్ర యోగాలు అని చెప్పేసి అంటారన్నమాట. తిథి వార నక్షత్ర కరణ యోగాలు ఈ యొక్క 5 విభాగాల కోసం విశేషంగా నక్షత్ర యొక్క భావ ఫలితాలతో పాటు తిథి యొక్క భావ ఫలితాలు, వారం యొక్క భావ ఫలితాలు, జ్యోతిష్యం యొక్క భావ ఫలితాలు అంతా కూడా చెప్పేది, విశ్లేషాత్మకంగా చెప్పేదే జ్యోతిషము. తిథి వార నక్షత్ర కరణ యోగ కరణాలు అని చెప్పేసి అంటారనమాట. ఈ 5 అంగాల విశేషాల కోసం మానవ జీవితానికి జీవన మార్గంగా ఏ రకంగా ఉంటుంది, ఆ విశేషాలంతా కూడా జ్యోతిష భాగంలో భాగంగా మానవ జీవితానికి జీవన మార్గంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది. తిథి వార నక్షత్ర యోగ కరణాలు అని చెప్పేసి. తిథి అనేది మన సంకల్పం చెప్పుకోవడం వల్ల ఆయుష్ పెరుగుతుందని, కరణం చెప్పుకోవడం వల్ల ఐశ్వర్యం పెరుగుతుంది, ఆరోగ్యం లభిస్తుందని చెప్పేసి. ఈ యొక్క భారం చెప్పుకోవడం వల్ల ఐశ్వర్యము, ఆరోగ్యము, ఆనందం లభిస్తుందని చెప్పేసి. సంకల్పం విధానంలో నిత్యం పూజ చేసుకునే విధానంలో సంకల్పం చెప్పుకునేటప్పుడు తిథి వార నక్షత్ర కరణాలు అనేది చెప్పుకుంటూ ఉంటాం. ఈరోజు ఏ తిథి ఉంది, ఈరోజు ఏం వారం ఉంది, ఈరోజు ఏ యొక్క నక్షత్రం ఉన్నది, నక్షత్రం అని చెప్పుకోవడం వల్ల నక్షత్ర అధిపతి యొక్క అనుగ్రహం లభించి మనకు ఆయుష్ ప్రమాణం అనేది పెరుగుతుందట. తిథి వార నక్షత్ర కరణాల యోగాలు చెప్పుకోవడం వల్ల యోగమంతా కూడా శుభయోగాలు మనకు యోగిస్తుంది, కార్యజయం అవుతుంది, విజయాలు లభిస్తాయి, రాజ్యాధిపత్యం లభిస్తుంది, సంపూర్ణమైన ఆనందమైన జీవితం లభిస్తుంది అని చెప్పేసి పంచాంగ శ్రవణంలో భాగంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా ఎవరైతే విశేషంగా పంచాంగ శ్రవణాన్ని విశేషంగా ఉగాది రోజున వింటూ ఉంటారో ప్రత్యేకంగా వాళ్ళకి 100 అశ్వమేధ యాగాదులు చేసుకున్న ఫలితం. ఎందుకంటే దేవతల యొక్క చరిత్ర అంతా కూడా ఈ రకంగా ఉంటుంది. నవగ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా వాళ్ళ గమనాన్ని ఆధారంగా చెప్పడం జరుగుతుంది. నవగ్రహ దేవతలు వాళ్ళంతా కూడా నవగ్రహ దేవతలకి భాగంగా చెప్పడం జరుగుతుంది. వాళ్ళ యొక్క ఫలితాలు, వాళ్ళ యొక్క విశేషాలు, వాళ్ళ యొక్క అనుగ్రహం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి భక్తిగా శ్రద్ధగా మీరు పెన్ను పేపర్ తీసుకొని రాసుకోండి. పరిహారాలంతా కూడా ఖచ్చితంగా నేను చెప్పిన పరిహారం అంతా కూడా చేసుకుంటే కనుక శీఘ్రంగా ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఆనందమైన జీవితం, అఖండమైన రాజయోగం కలగడానికి, విశేషమైన యోగం కలగడానికి, లక్ష్మీ కుబేర యోగం కలగడానికి, విశేషమైన రాసుల వాళ్ళకి మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః. జయ గురు దత్తాత్రేయ నమః. విశ్వాసనామ సంవత్సరంలో సింహరాశి ఫలితాలంతా కూడా ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. ప్రధానంగా చూసుకుంటే మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వాళ్ళు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వాళ్ళు, ఉత్తర నక్షత్రం 1వ పాదం వాళ్ళు అంతా కూడా సింహరాశి కిందకు వస్తారు. ప్రధానంగా చూసుకుంటే ఆదాయం వీళ్ళకంతా కూడా 11గా ఉంది, వ్యయం 11గా ఉంది, రాజ్యపూజ్యత 3గా ఉంది, అవమానం 6గా ఉంది. ప్రధానంగా ఈ రాశి వాళ్ళు గురువు సంచారం అంతా కూడా ఈ యొక్క మిథున రాశిలో మే నెల 15వ తారీఖు తర్వాత జరగడం వల్ల సువర్ణ బుద్ధిగా బృహస్పతి అంతా కూడా ఏకాదశ స్థానంలో సంచారం చేయడం శ్రేష్టంగా ఉంది. అఖండమైన గురువు అంతా కూడా రాజయోగ కారకుడుగా ఉన్నాడు. సింహరాశి వాళ్ళకి ఇంట్లో శుభకార్య నిమిత్తం అంతా కూడా ఖర్చులు పెరుగుతాయి. ఈ యొక్క శుభకార్యాల కోసం అంతా కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఏకాదశ స్థానంలో సంపూర్ణమైన ఫలితాలు ఇస్తాడు బృహస్పతి అంతా కూడా. గృహయోగము, వస్తుయోగము, సంఘంలో కీర్తి గౌరవం అంతా కూడా లభిస్తూ ఉంటుంది. వ్యాపారం అభివృద్ధిలో లాభసాటిగా వస్తూ ఉంటుంది. మిచ్చం అంతా కూడా మకా నక్షత్ర జాతకులకు అయితే కనుక అఖండమైన రాజయోగం చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క పుబ్బ నక్షత్ర జాతకులకు కూడా రాజయోగం ఉంటుంది. ఉత్తర నక్షత్రం 1వ పాదం వాళ్ళకు కూడా అఖండమైన రాజయోగం చెప్పడం జరుగుతుంది. రవి రాజుగా ఉన్నాడు కావున సింహరాశికి అంతా కూడా ఈ సంవత్సరం రాజయోగంగా ఉంది. అఖండ లక్ష్మీ కుబేర యోగం అంతా కూడా బృహస్పతి అంతా కూడా ఏకాదశ స్థానంలో ఈ యొక్క బృహస్పతి యొక్క మార్పు అంతా కూడా రాశి లగ్నవశాత్తు జరిగింది కావున, గోచార చక్రవశాత్తు జరిగింది కావున సింహరాశి వాళ్ళకి ఈ యొక్క గురువు యొక్క మార్పు అనేది విశేషంగా మిథున రాశిలో సంచారం చేయడం వల్ల అఖండ రాజయోగంగా చెప్పడం జరుగుతుంది. శనీశ్వరుడు అంతా కూడా ఈ యొక్క మీనరాశిలో సంచారం చేయడం వల్ల స్వల్పంగా దోషకారకుడికైనాడు. ఈ యొక్క శనీశ్వరుడి ప్రీతికరంగా నల్ల నువ్వులు దానం చేసుకోవాలి. ఈ యొక్క తైలాభిషేకం ఆచరించుకోవడం వల్ల కష్టాల నుంచి బయటపడతారు. ప్రధానంగా మీరంతా కూడా మనశ్శాంతమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క సూర్య భగవానుడికి ప్రీతికరంగా గోధుమ పిండి అంతా కూడా దానం చేసుకోవడం వల్ల అఖండ రాజయోగంగా శ్రేష్టంగా ఉంటుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. హనుమత్ దేవాలయంలో
తమలపాకు పూజ, నాగవల్లి దళార్చన అని చెప్పేసి అంటారు. తమలపాకు పూజ అంతా కూడా ఆచరించుకోవడం వల్ల, తమలపాకు అర్చనతోటి సహస్రనామాలతో కానీ అష్టోత్తరనామాలతో కానీ ఆచరించుకోవడం వల్ల, నిత్యమంతా కూడా సింధూర అభిషేకాదులు చేసుకోవడం వల్ల ఈ యొక్క హనుమత్ అనుగ్రహంతో పాటు సర్వ గ్రహదోష నివారణ జరుగుతుంది. దాన కార్యక్రమంలో భాగంగా గోమాత సేవలో అంతా కూడా మీరు గోమాతకి పచ్చిక తెరపండి గ్రాసాన్ని సమర్పించడం వల్ల, తోటకూర గోంగూరనంతా కూడా సమర్పించడం వల్ల అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది, వ్యాపారం అభివృద్ధి కలుగుతుంది. ఈ యొక్క వ్యవసాయ రంగంలో వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా వర్షపాతం తక్కువగా ఉంది కావున 2 పంట సాగు అంతా కూడా మంచిగా ఉంటుంది. 2 పంటలు అయితే మంచిగా పండుతాయి, మీకంతా కూడా లాభసాటిగా ఉంటుంది, ఆశాజనకంగా ఉంటుంది. ఈ యొక్క వ్యాపార రంగంలో వాళ్ళకి మే 18వ తారీఖు తర్వాత, ఆగస్టు 18వ తారీఖు తర్వాత అఖండమైన రాజయోగం ఉంటుంది కావున విశేషంగా విదేశంలో స్థిరత్వం కోసమని, విదేశంలో ఐశ్వర్యం కోసమని, విదేశంలో ఆ యొక్క వ్యాపార నిమిత్తం కానీ, విదేశంలో అంతా కూడా విద్యాయోగం కోసమైనా కానీ, అఖండమైన విద్యాయోగము, ఐశ్వర్య యోగము, విదేశంలో స్థిరత్వం కోసం కానీ ప్రయత్నం చేసుకోవచ్చు. ఈ సంవత్సరం అంతా చాలా బాగా ఉంది సింహరాశి వాళ్ళకి. ఈ సింహరాశి వాళ్ళకంతా కూడా బృహస్పతి ఏకాదశిలో సంచారం చేయడం వల్ల లక్ష్మీ కుబేర యోగం లభించినది, అఖండ రాజయోగం లభించినది. తద్వారా మీకు అంతా కూడా ఆనందకరమైన జీవితం జీవించడానికి, ఇంట్లో వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ సంవత్సరం అంతా కూడా గురుబలం చాలా బాగున్నది, మీకంతా కూడా ఆనందకరమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది కావున ప్రతినిత్యం కూడా దేవతారాధన చేయండి. ఆవునైతే దీపారాధన చేయడం వల్ల ఈ యొక్క తద్వారా మీకు మంచి ఫలితాలు కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క అమ్మవారి దేవాలయంలో నిత్య దీపారాధన నిమిత్తం అంతా కూడా నువ్వుల నూనె సమర్పించడం వల్ల మీ గోత్రనామాలతోటి ఆ దీపారాధన జరుగుతుంది కావున మీరంతా కూడా ఆనందకరమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. యజ్ఞాధికృతుడు దత్తాత్రేయ యజ్ఞం అంతా కూడా ఆచరించుకోవడం వల్ల జన్మజాతకంలో ఉండే గురుదోషం పోయి ఈ యొక్క గురువు కటాక్షం లభిస్తూ ఉంటుంది. ఆనందకరమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క సర్వగ్రహ దోష నివారణార్థం దత్తాత్రేయ యజ్ఞం అంతా కూడా శ్రేష్టంగా ఉంటుంది కావున మీకు ఆనందకరమైన జీవితం కోసం అని చెప్పేసి దత్తాత్రేయ హోమాది కార్యక్రమంలో, నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమంలో ఆచరించండి. సుబ్రహ్మణ్య స్వామి ప్రీతికరంగా, ఈ యొక్క అంగారకుడు ప్రీతికరంగా కందులంతా కూడా దానం చేసుకోవడం వల్ల అప్పుల బాధల నుంచి బయటపడతారు. ఆనందకరమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. వృక్షరాజానికి అంతా కూడా 11 ప్రదక్షిణాలు ప్రతిరోజు కూడా ఆచరించుకోవడం వల్ల ఈ యొక్క వృక్షరాజాయ నమః మీకు తోచిన కొద్దీ అరటి పిలకలంతా కూడా హనుమత్ దేవాలయంలో నాటడం వల్ల మీకంతా కూడా ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క నవగ్రహ ధాన్యాలు అని చెప్పేసి ఏ గ్రహానికి ఆ గ్రహానికి వివిధంగా ఉంటుంది. ఈ యొక్క సూర్యుడికి గోధుమలు, చంద్రుడికి బియ్యము, ఈ యొక్క అంగారకుడికి కందులు లేదా కందిపప్పు, ఈ యొక్క బుధుడికంతా కూడా పెసర్లు లేదా పెసరపప్పు, ఈ యొక్క బృహస్పతికి అంతా కూడా శనగలు లేదా శనగపప్పు, ఈ యొక్క శుక్రుడికంతా కూడా బొబ్బర్లు, శనీశ్వరుడికంతా కూడా నల్ల నువ్వులు, ఈ యొక్క రాహువుకంతా కూడా మినువులు, కేతుకంతా కూడా ఉలువలుగా ఉంటాయి. ఈ నవగ్రహ ధాన్యాలన్నీ కూడా తీసుకొని ప్రధానంగా మీరు ఒక్కొక్క గుప్పెడిలాగా అన్ని ధాన్యాలన్నీ కూడా ఒక దగ్గర చేర్చి దాన్ని అంతా కూడా మరపట్టి దాంట్లో మిక్సీలాగా చేసుకొని ఈ యొక్క లడ్డూలాగా దాన్నంతా కూడా ఈ యొక్క బెల్లము, తేనె, ఈ యొక్క పంచదార అంతా కూడా కలిపేసి లడ్డూలాగా చేసుకుని ఆ లడ్డూనంతా కూడా చేపలకి ఆహారంగా పెట్టడం వల్ల, పక్షులకంతా కూడా ఆహారంగా పెట్టడం వల్ల, రావి చెట్టు కింద చీమలకి ఆహారంగా పెట్టడం వల్ల మీకు అఖండమైన రాజయోగం కలుస్తుంది. ఈ యొక్క గోమాతకు కూడా లడ్డూలాగా చేసి గోమాతకు సమర్పించడం వల్ల సర్వగ్రహ దోష నివారణ జరుగుతుంది. ప్రతినిత్యం కూడా ఈ కార్యక్రమాన్ని చేయండి, అఖండమైన రాజయోగం కలిసి వస్తుంది. ఆనందకరమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః.